A1 టీవీ తెలుగు న్యూస్ నేను భువన అప్డేట్స్ చూద్దాం. మార్కాపురం జిల్లా కనిగిరి శ్రీ సిరిడి సాయిబాబా దేవస్థానంలో సాయి సచ్చరిత్ర 73వ వసంతోత్సవం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, మాజీ మంత్రి మానుగుండ మహిదర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సద్గురు సాయి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా తెలుగు సాయి సచ్చరిత్ర రచయిత ప్రత్తి నారాయణరావు జీవిత చరిత్రను ఆవిష్కరించారు. సాయి టీవీ వ్యవస్థాపకులు అనిల్ కుమార్ తదితరులు సచ్చరిత్రపై ప్రవచనాలు చేయగా భక్తి గీతాలు అలరించాయి. చివరగా వివిధ ఆలయాల ప్రతినిధులకు బాబా జ్ఞాపికలను అందజేశారు. ఒక తల, రెండు చేతులు, ఇది కూడా కాదు, ఇవి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కృతజ్ఞత ఉంటే కృతజ్ఞత తప్పక ఉండాలి, ఉంటే కాదు తప్పక ఉండాలి అని శ్రీ భీమాజీ పాటిల్ గారి శ్రీ సాయి సచరిత్రలోని 13వ అధ్యాయంలో ఆ ఒక్క పేజీతో కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. బాబా ఇదొక్కటి నేను ఆ కృతజ్ఞతతోనే ఉన్నాను, దీన్ని వదలకు 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 అని ఆయన మళ్ళీ మళ్ళీ కృతజ్ఞత అనే విషయం మీదే మాట్లాడు, మరి నీకు ఎంతో ఇష్టం కదా, ఎప్పుడు బాబా అదే చెప్తూ ఉంటారు కదా అని అనిల్ గారు అంటే ఎంతో సంతోషమైంది. ముందుగా కృతజ్ఞత. బాబా సచ్చరిత్రలో చెప్పింది ఆప్తులు కాదు మన. నిర్మల్ జిల్లా బైంసా మండలం మాటేగాం గ్రామంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రికార్డులను పరిశీలించి రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. మొక్కజొన్న ధాన్యాన్ని సమయానికి పూర్తిగా కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చిన కలెక్టర్ అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అది కూడా తగ్గిపోయింది. అప్పుడు టోటల్గా ట్రాన్స్పోర్టేషన్కి ఖర్చు పడదు. ఇంకా మీరు దీని మీద విశ్లేషణ చేస్తూ ఉంటే కొంతమంది ఒక పర్సెంటేజ్కి ఒక 10 మంది తీసుకోరాదండి. ఇక్కడే ఉంది. బాపట్ల జిల్లాలో పాటించాయి నిలిపివేయాలని చేయాలని కోరుతూ బాపట్ల పట్టణ కెమిస్ట్ ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. అఖిల భారత మందుల సమస్య పిలుపు మేరకు ఈరోజు ఆల్ ఇండియా మందుల వర్గం బంధు పాటించడం, ఆన్లైన్లో వచ్చే నకిలీ మందులను అరికట్టాలని ప్రజల ఆరోగ్యం కాపాడుతున్నాం. స్లోగన్స్ వస్తారా? ఆన్లైన్లో మందుల అమ్మకాలను ఆన్లైన్లో మందుల అమ్మకాలను ఆన్లైన్లో మందుల అమ్మకాలను జీవోని జిఎస్ఆర్ 220 జీవోని జిఎస్ఆర్ 220 జీవోని
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో అంబేద్కర్ సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గంటా శంకరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ గజ్వేల్ ప్రాంతంలో దళిత బహుజనుల హక్కులు, అంబేద్కర్ ఆశయ సాధన కోసం గంటా శంకరయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. గజ్వేల్లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, అంబేద్కర్ భవన నిర్మాణంలో ఆయన పాత్ర కీలకమని పేర్కొంటూ ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాములు, కృష్ణయ్య, ఎల్లయ్య, తుమ్మ శ్రీనివాస్, యాదగిరి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. గంటా శంకరయ్య సార్ 5వ వర్ధంతి సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఆయనకు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. గజ్వేల్ నడిపొట్టున ఈరోజు గంటా శంకరయ్య సార్ అధ్యక్షతన, అదేవిధంగా అట్కూరు రాములన్న, మన్న కృష్ణన్న, తర్వాత సత్యనారాయణ సార్, మన్న కృష్ణన్న, సామన్న అని చెప్పేసి ఊరు తిరుగుకుంటూ కూడా ఒక నిర్మాణం చేపట్టి ఇలా గజ్వేల్లో నడిపొట్టున ఒక అంబేద్కర్ విగ్రహం, అంబేద్కర్ భవనం నెలకొల్పి ఒక రక్షణలాగా, దళితులకు రక్షణలాగా ఉన్నటువంటి ఈ స్థాపన నెలకొల్పినటువంటి గంటా శంకరయ్య సార్ 5వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ సంఘం తరఫున ఘనమైన నివాళులు అర్పించుకుంటూ ఆయన ఆశయ సాధన కొనసాగిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఆయన ఆశయ సాధన కోసం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లో అఖిల భారత కెమిస్టుల సమాఖ్య పిలుపు మేరకు మెడికల్ షాపుల బంద్ నిర్వహించారు. ఆన్లైన్ మందుల విక్రయాలు నిలిపివేయాలని, కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లను నియంత్రించాలని, నకిలీ మందుల అమ్మకాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ మెడికల్ స్టోర్ యజమానులు నిరసన తెలిపారు. ఆన్లైన్ మందుల విక్రయాలు ప్రజా ఆరోగ్యంపై ప్రభావం చూపడంతో పాటు చిన్న కెమిస్టుల జీవనోపాధికి ముప్పుగా మారుతోందని వారు పేర్కొన్నారు. ఆమనగల్ మండల మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడిని. ఈరోజు కేంద్రం నుంచి ఆదేశానుసారం అన్ని మెడికల్ షాపులు బంద్ చేయడం జరిగింది. బంద్ చేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ప్రజలకు కూడా మాకు సహకరించినందుకు సంతోషం తెలియజేస్తున్నాము. మరియు ఇంకోటి మేము చేయడం కారణమే ఆమనగల్లో సంపూర్ణంగా మెడికల్ షాపులు బంద్ చేయడం జరిగింది. వారందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మెడికల్ అసోసియేషన్ నుంచి బంద్ చేయడం జరిగింది. ముఖ్యంగా 3 విషయాల మీద మేము బంద్ చేయడం జరిగింది. మొదటిది, ఆన్లైన్ విధానం ద్వారా ఇతర మెడికల్ షాప్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఒకరిద్దరు చేసే పనికి. ఇంకోటి డిస్కౌంట్లు ఎడాపెడగా ఇవ్వడం వల్ల చిన్న షాప్ల అనేది చాలా ఇబ్బంది అవుతుంది. ఈరోజు మరి జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి పెండం కృష్ణకుమార్ ఆదేశానుసారం మా లోకల్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈ యాదయ్య నట్టాది గారి ఆలోచన ప్రకారం మేమందరం ఈరోజు సంపూర్ణంగా మెడికల్ షాప్ అసోసియేషన్ తరఫున ఈ ఆన్లైన్ విధానం చాలా ఇబ్బందికరంగా ఉంది. పేషెంట్లకు చాలా నరకయాతన ఉంది. అందుకొరకు వాళ్ళకు అనుకూలంగా ఈ మా చిన్న వ్యాపారస్తులకు చాలా ఇబ్బందికరంగా ఉందని ఈ సంపూర్ణమైన రంగారెడ్డి జిల్లా మైలర్దేవ్పల్లిలో ఆల్ ఇండియా మెడికల్ షాప్స్ బంద్కు మద్దతుగా మెడికల్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ నిరసన చేపట్టింది. మెడిప్లస్ మెడికల్ షాప్ తెరిచి ఉండటంపై ఆందోళన వ్యక్తం చేసిన సంఘం నాయకులు బంద్కు సహకరించాలని కోరారు. అపోలో ఫార్మసీ వంటి పెద్ద సంస్థలు బంద్కు మద్దతు ఇస్తున్నప్పుడు మెడిప్లస్ ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. ఆన్లైన్ మెడిసిన్ అమ్మకాలను అరికట్టాలని, అధిక డిస్కౌంట్లను తగ్గించాలని, నకిలీ మందులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఒంగోలు కలెక్టరేట్లో ఆయన విగ్రహానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమం శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రకాశం పంతులు పోరాట స్ఫూర్తి త్యాగాలను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు కలిసి నివాళులు అర్పించడం జరిగింది. మన జిల్లాలో పుట్టి స్వాతంత్రోద్యమంలో కీలకంగా పాల్గొని సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రెవెన్యూ మంత్రిగా మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి వారి సేవలు ఎనలేనివి. మన ప్రాంతంలో వినోదరాయనపాలెంలో జన్మించటం, టంగుటూరు, ఒంగోలు ఈ ప్రాంతాలతో వారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధమే ఈరోజు మన ప్రకాశం జిల్లాకు వారి పేరు మీద పేరు పెట్టడం, వారిని ఆ మహనీయుని యొక్క వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించుకోవడం మన బాధ్యత. వారి పోరాటం, వారి స్ఫూర్తి కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పేసి అధికారికంగా ఇవ్వటం కూడా విశేషమని మీకు తెలియజేస్తాను. కడప ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కల్పదేశానికి ఉపాధి కోసం వెళ్లిన సుబ్బలక్ష్మి తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారని కుటుంబం సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. చికిత్స అందిస్తున్నామని అక్కడి యజమానులు చెబుతున్నప్పటికీ తన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే భారత్కు రప్పించి ప్రాణాలు కాపాడాలని సుబ్బలక్ష్మి వీడియోల ద్వారా వేడుకుంటున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆమెను స్వదేశానికి తీసుకురావాలని భర్త, కుటుంబం సభ్యులు కోరుతున్నారు. కలుపు బాధితుల విషయంలో చాలా బాధాకరమైన విషయం. వాళ్ళు గత 9 నెలలైంది ఆమె పోయి, కానీ అక్కడ పొయ్యపులు నుంచి కొద్దిగానే బాగానే ఉండేది. కానీ 4 నెలల నుంచి ఆమె చాలా అనారోగ్య పరిస్థితుల్లో చాలా బాధపడుతుంది. ఆమె కొన్ని వీడియోలు కూడా పంపించింది. నేను ఇక్కడ ఉండలేను, నా ఆరోగ్య పరిస్థితి సరిలేదు, నేను నన్ను ఇండియాకు పంపండి దయచేసి అని చాలా వీడియోలు కూడా పాపం చేసింది. కాబట్టి దయచేసి ఏంటంటే అనారోగ్యానికి వెళ్ళేది ఏది పిల్లల కోసము, పిల్లల చదువుల కోసము ఇక్కడ చాలా కష్టపడుతూ ఏదో అక్కడ పోయి 10 రూపాయలు సంపాదించుకున్నామనే ఆలోచనతో ఆమె అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆమె 4 నెలల నుండి రక్తస్రావం వలన బాధపడుతూ ఆ యొక్క ఆరోగ్యం సరిలేక రావాలనుకుంటుంది స్వదేశానికి. కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉందని వాళ్ళ యొక్క భర్త అయితేనేమి, పిల్లలకైతేనేమి చేసి ఏడుస్తూ చెప్తుంది. కాబట్టి ఈ యొక్క విన్నపము ప్రభుత్వము స్పందించి ప్రభుత్వానికి మీరు మీడియా మిత్రులైనటువంటి మీరు తెలియపరిచి ఆమెను ఇక్కడికి తెప్పించడానికి మీరు మంచిగా ఆలోచన చేస్తారని. నా పేరు సుబ్బలక్ష్మి. అన్ని పిల్లల కోసమే ఇబ్బంది పిల్లలు, కానీ ఇప్పుడు ఎంతో బాగాలేదు. ఇప్పుడు 9 నెలలు అయింది. పంపించమంటే పంపించడం లేదు. ఈ డబ్బులు కట్టకుండా నా కాలంత పరిస్థితి లేదు, డబ్బులు కట్టే పరిస్థితి లేదు. మేము ఉండేది ఏది ఈ కారణం మేము అడుగుతాము సార్. ఏదైనా దయచేసి సార్ మేమేనా. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు మెడికల్ షాపుల బంద్ ప్రశాంతంగా జరిగింది. చట్టవిరుద్ధ ఈ ఫార్మసీల కార్యకలాపాలను నిలిపివేయాలని, జీఎస్ఆర్ నోటిఫికేషన్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కెమిస్టులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆన్లైన్ మందుల అమ్మకాలు, నకిలీ ఔషధాల వల్ల ప్రజా ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేసిన సంఘం నేతలు ఎంఆర్ఓకు వినతిపత్రం అన్ని మెడికల్ షాపులు బంద్ పాటిస్తున్నాము. ముఖ్యంగా ఆన్లైన్ ఫార్మసీకి వ్యతిరేకంగా ఆన్లైన్ ఫార్మసీకి ఇచ్చిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు బంద్ చేస్తున్నాము. ఈ బంద్ను విజయవంతంగా చేయడానికి మాకు
మెడికల్ హోల్సేల్ అసోసియేషను, రిటైల్ మెడికల్ హోల్సేల్ అసోసియేషను, మెడికల్ టీసీడీ ఫ్రాంచైజీ అసోసియేషను, ఎన్ఆర్ఎక్స్ మందులు మామూలు మెడికల్ షాపుల్లో విక్రయించాలంటే ఔషధ నియంత్రణ శాఖ అధికారులు విపరీతమైన ఒత్తిడి ఉంటుంది, తనిఖీలు ఉంటాయి. అయితే ఆన్లైన్లో విచ్చలవిడిగా ఏఐని దుర్వినియోగం చేసుకుంటూ నకిలీ ఇండియా అసోసియేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వాటి పిలుపు మేరకు ప్రతి స్టేట్లో మన కడప జిల్లాలో కూడా బంద్ చేస్తున్నాం. బంద్ని మేము సాయంత్రం 5 గంటల వరకు అన్ని షాపులు మూసివేస్తూ మా యొక్క నిరసనను గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం. దానిలో ముఖ్యంగా కరోనా టైంలో ఇచ్చినటువంటి జీవోని రద్దు చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి మా అందరూ ఆల్ ఇండియా అసోసియేషన్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ తరఫున దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్కు మద్దతుగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో మెడికల్ దుకాణాలు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించాయి. ఆన్లైన్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయాలను నిలిపివేయాలని జీవో నంబర్ 220ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మెడికల్ యూనియన్ యజమానులు నిరసన తెలిపారు. ఖానాపూర్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ను. ఆన్లైన్లో మందులు అమ్మకాలు జరుగుతున్నాయి. మాకేమో పైనుంచి డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు ఈ మందులను ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మవద్దని చెప్తున్నారు. అయినా అని ప్రజలకు ఆన్లైన్లో మందులు విక్రయిస్తున్నారు. అందులో మత్తు పదార్థాలు కానీ ఇంకేమన్నా ఇతర అర్థాలు. అందరికీ నమస్తే. నా పేరు బొమ్మెడ రాజ్ కుమార్. ఖానాపూర్ మండల కేంద్రంలోని మెడికల్ అసోసియేషన్లో నేను ఒక మెంబర్ని. ఈరోజు దేశవ్యాప్తంగా మెడికల్ అన్నీ బంద్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆన్లైన్లో మందులు కార్పొరేట్ స్థాయిలో అమ్ముతున్నారు. 220 జీవో కూడా రద్దు కావాలి. ఇంకా తెలియని మందులు కూడా ఈ కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి మెడికల్లో మందులు విక్రయిస్తూ ప్రిస్క్రిప్షన్ లేనటువంటి మందులు కూడా అమ్ముతున్నారు. కాబట్టి ఇలాంటి చర్యలు ఇంకా ప్రజలకు ఇబ్బందికరంగా మారే విధంగా ఉండకూడదని చెప్పేసి మా ఆల్ ఇండియా కెమిస్ట్రీ తరఫున మేము ఈరోజు బంద్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖానాపూర్ కేంద్రంలో కూడా మా అసోసియేషన్ తరఫున మేము కూడా ఇక్కడ మా మెడికల్లను అందరి మెడికల్ను స్వచ్ఛందంగా బంద్ చేసి స్వచ్ఛందంగా నిరసన తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అనకాపల్లి నర్సీపట్నంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఏర్పాటు చేసిన తృప్తి క్యాంటీన్ను రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆయన సతీమణి పద్మావతి ప్రారంభించారు. మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న స్పీకర్ రాష్ట్ర వ్యాప్తంగా 750 తృప్తి క్యాంటీన్ల ద్వారా 3000 మంది డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు. మేప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్లో నాణ్యమైన ఆహారం అందుబాటు ధరల్లో లభిస్తుందని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వంలో అందరికీ ఉపాధి ఉండాలన్నది ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. తండ్రికి లేని బాధ్యత తల్లికి ఉంటుంది. మనం ఇంట్లో చూస్తూ ఉంటాం. అమ్మాయి ఒక బండి మీద 150,000 మినిమం 1,50,000 ₹1,00,000 సంపాదిస్తుందంటే వచ్చినప్పుడే అందరూ కష్టపడితేనే ఏదైనా బాగుపడుతుంది. కాబట్టి అందరూ కూడా చంద్రబాబు నాయుడు ఉద్దేశం అదే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రతి వాళ్ళు కూడా కూర్చొని హ్యాపీగా చిన్నీలాగా ఉండాలని చెప్పి ఎంత ప్లాన్ చేయించారు. మున్సిపాలిటీ కూడా ఇవ్వాలని ట్రై చేసాం ముందు. ఇది కానీ బ్రహ్మాండ సక్సెస్ అయ్యి ఆ కుటుంబానికి బాగుపడింది అనుకుంటే ఇంకా ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇవ్వాలని చెప్పి ఒక ప్లాన్ ఉంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వాళ్ళు ఈయన ముందుకు వచ్చి ఫైనాన్స్ చేశారు. తమ్ముడు చాలా సంతోషం. ఇంకా ఇటువంటి 4 పెట్టి ప్రాంతాల్లో మనలాడికి ఒకటైనా రావాలి. మనలాడికి ఒకటి వస్తే ఆ భగవంతు దయ వల్ల, మా గురువు గారు ఎన్టీ రామారావు దయ వల్ల మీ అందరికీ మేలు జరగాలని, శుభం జరగాలని కోరుకుంటూ పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ ప్రాంతంలోని తోటపల్లి పాత కాలువల ఆధునీకరణ పనులను సాగునీటి ప్రాజెక్టుల ప్రాధాన్యత జాబితాలో చేర్చాలని తోటపల్లి కాలువల ఆధునీకరణ పనుల సాధన సమితి, ఏపీ రైతు సంఘం ప్రభుత్వాన్ని కోరాయి.
బ్రిటిష్ కాలం నాటి కాలువలు, ప్రాజెక్టు షట్టర్లు పాడైపోయాయని ఇప్పటికీ మరమ్మతులు చేపట్టకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 2018-2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రెస్ మీట్ అనేది పెట్టాం. ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే తోటపల్లి కాలువల ఆధునీకరణ పనులు చెప్పడమే తప్ప ఆచరణలో ఏ ప్రభుత్వం కూడా సరైన సమయంలో స్పందించి కావాల్సిన నిధులు ఇచ్చి రైతాంగానికి మేల్కొనే పరిస్థితి లేదు. నిన్నగాక మొన్న ఈరోజు బుధవారం, సోమవారం నాడు జరిగిన కేబినెట్ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో గతంలో 25 ప్రాజెక్టులకి ప్రాజెక్టుకి అమలుపెట్టి ప్రణాళికబద్ధంగా డబ్బులు ఇచ్చి పనులు చేస్తున్నారు. మరి సోమవారం నాడు జరిగినట్టు మరో 11 మొన్న తీసుకున్నారు. అందులో తోటపల్లి ప్రాజెక్టు పరిధి అంటే అందరూ కూడా మేము అనుకుంటున్నాం. మా తోటపల్లి అంటే బ్రిటిష్ కాలం నాడు ఇచ్చినటువంటి కాలువలు లేదని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. కానీ తోటపల్లి అంటే అదేదో గజనారాయణ ఛానల్కి ఆ ప్రాధాన్యత ఇస్తున్నారు, సంతోషం. కానీ మా సంగతి ఏంటి? దీని మీద అనేక సందర్భాల్లో పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలతో కలిపి పెద్ద ఉద్యమం జరిగాయి. వేలాది మందితో నిరాదరణ చేరే ఆ టైంలో కూడా హామీ ఇస్తున్నారు. నేడు నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నాయి. ఇదే అంశాన్ని 2018లో మన వారాడు సుమంత్ నాయుడు, కోన రవికుమార్ గారు అప్పుడు విప్పుంటే ఆ విప్పు దగ్గర తీసుకెళ్లి మాట్లాడిస్తే 2018లో గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి విజయవాడ తీసుకెళ్లి విప్పు గారు ప్రయత్నం చేస్తే 2018లో నిధులు ఇచ్చారు. దురదృష్టకరం అంటే ఎన్నికలు రావడంతో 2019లో కొద్దిపాటి వర్కులు చేసి ఆపేశారు. మరి గత ప్రభుత్వం కూడాను మళ్ళీ ఎన్నికల ముందు వాళ్ళు కూడా జిమ్మిక్కులు చేసి ఓట్లు సంపాదించడం కోసం చేసిన నేపథ్యంలో వాళ్ళు కూడా తోటపల్లి కాలువల ఆధునీకరణ పనుల సాధన సమితి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రెస్ మీట్ అనేది పెట్టాం. ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే తోటపల్లి కాలువల ఆధునీకరణ. శ్రీకాకుళం జిల్లాలో మంచు మనోజ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మారుతి చిత్రాలయ అధినేత పసగాడ రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ మంచు మనోజ్ మంచి మనసున్న వ్యక్తి అని, ఆయన సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని కొనియాడారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న 100 డేస్ లవ్ స్టోరీ హీరో జయశివ సూర్యను కూడా సత్కరించారు. ఫ్యాన్స్ బృందం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. లవ్ స్టోరీ అనే చిత్రాన్ని నిర్మాతగా వ్యవహరించి వాళ్ళ అబ్బాయి శివసూర్య హీరోగా చేసి ఆ సినిమా చాలా బాగా వచ్చింది. దాసరి లెజెండరీ అవార్డు కూడా హీరో తీసుకున్నారు. వాళ్ళకి అభినందిస్తూ ఈ రామమూర్తి అనే వ్యక్తి మా థియేటర్లో 15 సంవత్సరాలు మేనేజర్గా పనిచేశారు. తన ఆధ్వర్యంలో సీత అయిన సినిమా కూడా పడింది. వాళ్ళ కృతజ్ఞతగా ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ మంచు మనోజ్ పుట్టిన సందర్భంగా వాళ్ళకి ప్రత్యేకంగా సన్మానించాలని మా శ్రేయకు వాస్తుడు కాబట్టి సన్మానిస్తూ వారు సన్మానించి కేక్ కూడా కటింగ్ చేయడం. అలాగే వీళ్ళ ఆధ్వర్యంలోనే మధ్య కూడా పంపిణీ చేయడం అవుతుంది. సన్మానించినందుకు మా రామకృష్ణ గారు అండ్ స్టాఫ్ అందరికీ, మారుతి థియేటర్ స్టాఫ్ అండ్ మనోజ్ గారి అభిమానులు అందరం కలిసి మమ్మల్ని అభిమానించినందుకు ధన్యవాదాలు. ఫ్యామిలీ ఫ్రెండ్. అలాగే వీళ్ళ మామగారు చల్మోహన్ రంగ సినిమా ఇంచుమించు 50 సంవత్సరాలు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోమటిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. రైస్ మిల్లులకు తరలించిన ధాన్యంలో క్వింటాళ్ల కొద్దీ తరుగు తీస్తున్నారని, సీనియర్ ప్రకారం తూకం వేయడం లేదని రైతులు ఆరోపించారు. అలాగే లారీలు సకాలంలో రాకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వర్షం, ఈదురు గాలులతో టార్పాలిన్ కవర్లు కొట్టుకుపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యామని తెలిపారు. ధాన్యం కొనుగోలు, తూకం ప్రక్రియలో పారదర్శకత లేకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారుల తక్షణ జోక్యం కోరారు. ఎన్నోసార్లు అధికారులకు కూడా తెలియడం జరిగి గురవుతా ఉన్నారు. అయినా అధికారులు మాత్రం చూసి చూడనట్టు, నిమ్మకు నీరెత్తనట్టు పనిచేస్తా ఉన్నారు. అసలు వారికి సీరియల్ నంబర్ కూడా, టోకెన్ నంబర్ కూడా ఇవ్వడం లేదు. వాళ్ళు ఎన్నోసార్లు అధికారులకు కూడా తెలియడం జరిగింది. ఇప్పటి వరకు విజిట్ కూడా చేయలేకపోతున్నారు. మొన్న రాత్రి వర్షానికి రైతులు చాలా
ఆవేదనకు గురి కావడం జరిగింది. భోజనంలో అవుతుంది, సెంటర్ అవకతవకలు నడుస్తుంది. వడ్లు పోతున్నాయి తెల్లం దాకా. ఇలా కావాలి ఉంటలేడు ఎవడు. మళ్ళా లారీలు వస్తలేవు, మళ్ళా లంచాలు తీసుకుంటా మొత్తము బగసీరలు నింపుతాడు. రోజులు ఆపితే చాట్ వస్తుంది కూడా రైతుకే ఇస్తారు వాళ్ళు. 2 క్వింటాలు 3 క్వింటాలు 4 క్వింటాలు కొట్టేస్తారు. ఇప్పుడు ఒకసారి చూడండి మీరు, ఒక 5-6 లోడ్లకు టాపర్లు కప్పిన్నాయి సంచులు. అటు ఆ తండ గేట్ దాకున్నాయి, ఇంట్లో లోపల ఉన్నాయి, బాధ లేదు ఏం లేదు. పడితే ఇబ్బంది. ఇప్పుడు ఒక లారీ కూడా రాదు, మళ్ళీ 4 రోజుల దాకా ఆరది ఆ వడ్లు పో. ఒక రైతు వడ్లు పోయినాయి, 2 ట్రాక్టర్ల వడ్లు పోయినాయి, దాన్ని పట్టించుకునే నాదులు లేడు. వడ్లు కొనాలంటే ఒడి చెప్తావు చెప్పుకోపో అంటుండ్రు. ఐకెప్ సెంటర్ గణేష్ పలిపోయినాయి అంటుండ్రు. కాంటర్ రిపేర్ కి ఎంత అవుతుంది చెప్పాలి. నా సీరియల్ వస్తే ఇంకొన్ని సీరియల్ టోకన్ చూపిస్తుండు. వనపర్తి జిల్లాలో తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప్ రెడ్డి 130వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. తన స్వగృహములో సాహితీవేత్తలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ సురవరం బహుముఖ ప్రజ్ఞశాలి, మేధావి, న్యాయవాది అని కొనియాడారు. గోల్కొండ పత్రిక ద్వారా జర్నలిజానికి ఆదర్శంగా నిలిచిన ఆయన జీవితం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. జయంతి ఉత్సవాల్లో సాహితీవేత్తలు, పరిశోధకులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. నడయాడి ఆ తర్వాత 1953 ఆగస్టు 25వ తారీఖు నాడు వారు పరమపదించినారు. వనపర్తి తొలి శాసనసభ్యులుగా 13 మాసాలు మాత్రమే వారు ఉన్నారు. దురదృష్టవశాత్తు ఆయన పూర్తి కాలం జీవించి ఉండకపోవడం, ఆ తదుపరి జీవించి ఉండకపోవడం ఆనాటి హైదరాబాద్ రాష్ట్రానికి ఒక తీరని లోటు. సమాజం యొక్క గతిని పరిశీలించి పరిశోధించి పరిష్కారాలు చూపించినటువంటి ఆయన యుక్త వయసులోనే న్యాయవాదిగా ఉన్నప్పుడే ఆయన నిర్వహించినటువంటి అనేక కార్యక్రమాలలో ఆయనను ఆదర్శంగా తీసుకోవాల్సినంత మహనీయుడు. అందుకే ఆయనను తెలంగాణ వైతాళికుడు అందాం. మనం తెలంగాణ సమాజం ప్రతాపరెడ్డి గారిని తెలంగాణ వైతాళికుడిగా కొనియాడుతుంది. ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనేటువంటి పరిశోధనా గ్రంథం ఏదైతే ఆయన వెలువరించినారో పోస్ట్మస్ అవార్డు వచ్చింది. ఆయన గతించిన తర్వాత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించింది. అంటే తెలుగులో తొలి పురస్కారం అది. భాషకు, సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఆయన చేసినటువంటి సేవలు శాశ్వతంగా గుర్తుండాలి. కాబట్టి ఆయన పేరు మీద ప్రత్యేకంగా ఒక లైబ్రరీ ఏర్పాటు చేయాలని హైదరాబాద్లో ఉండేటువంటి స్టేట్ సెంట్రల్, సిటీ సెంట్రల్ లైబ్రరీ తర్వాత అతిపెద్ద లైబ్రరీని వనపర్తిలో ప్లాన్ చేసి ఆ రోజే మనం నిర్మాణం చేసి పూర్తి చేసినాం. దానివల్ల ఇప్పుడున్న ప్రభుత్వంలో ఒక ఫ్లోర్ అదనంగా వేసి డిజిటల్ లైబ్రరీ ఏదో ప్రారంభించినట్లుంది. సంతోషం. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.